సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ విత్ పవన్ యూట్యూబ్ ఛానల్కి అయితే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి ఈ వీడియోలో నేను ఏదైతే 15,000 రూపీస్ లోపల ఉన్న బెస్ట్ మొబైల్స్ ఉంటే చెప్పబోతున్నాను. సో ఒకవేళ మీరు 15,000 రూపీస్లో ఏదైనా మొబైల్ పర్చేస్ చేయాలనుకుంటే సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు చివరిదాకా చెక్ చేయండి. సో దీనికి సంబంధించిన మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వాటినైతే నేను చెప్పబోతున్నాను. అలాగే వాటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్, ప్రైజెస్ గురించి అయితే నేను చెప్పబోతున్నాను. సో ఇదే మనకి ప్రెజెంట్ ఉన్న 15,000 రూపీస్లో ఉన్న బెస్ట్ మొబైల్స్ అయితే మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మాత్రం సో ఫ్రెండ్స్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవుతారు. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా మీరు క్లిక్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ మీకైతే నోటిఫికేషన్ వస్తాయి. సో ఫ్రెండ్స్ ఇంకా ఇంతకన్నా మనం లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్ ఫస్ట్ మొబైల్ చూసుకున్నామంటే మనకి అయితే రెడ్మీ నోట్ 8 ప్రో గురించి మాట్లాడదాం. సో దీంట్లో డిస్ప్లే చూసుకున్నామంటే డిస్ప్లే వచ్చేసరికి మనకి దీంతో 6.5 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మనకి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అని చెప్పొచ్చు. మనకి బెజల్స్ చూసుకుంటే నారో బెజల్స్ అయితే ఉంటాయి. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే అయితే దీంట్లో వచ్చేసరికి మీడియాటెక్ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. సో మీడియాటెక్ హీలియో G90T ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. సో ఏదైతే ప్రాసెసర్ ఉందో ఇది వచ్చేసరికి 712 ప్రాసెసర్కి కంప్లీటర్ అని చెప్పొచ్చు. సో దీంట్లో పర్ఫార్మెన్స్ కూడా మనకు కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎవరైతే గేమ్ లవర్స్ ఉంటారో సో వాళ్ళకైతే ఈ ప్రాసెసర్ ఎక్సలెంట్గా అయితే వర్క్ అయితే చేస్తుంది. అలాగే దీంట్లో బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి క్వాడ్ కోర్ కెమెరా సెటప్ అయితే యూస్ చేశారు. మెయిన్ మెగాపిక్సెల్ సెన్సార్ చూసుకుంటే మాత్రం 64 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి ఏదైతే శాంసంగ్ సెన్సార్ అని చెప్పొచ్చు. అలాగే మనకి ఏదైతే మోడల్లో సంబంధించిన ర్యామ్ అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకుంటే దీంట్లో మనకి 6GB ర్యామ్ అయితే ఉంటుంది. అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకుంటే 128GB, అలాగే మనకి 64GB మోడల్కి సంబంధించిన మోడల్స్ ఏవైతే ఉన్నాయో అయితే అందుబాటులో ఉన్నాయి. దీంట్లో బ్యాటరీ గురించి మారితే బ్యాటరీ వచ్చేసరికి మనకి ఏదైతే 4500 mAh బ్యాటరీ అయితే ఉంది. సో దీంట్లో వచ్చేసరికి మనకి 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. దీనికి ప్రీమియం లుక్ ఇచ్చేది అంటే దీని సైడ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే దీంట్లో మనకి కరింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది. సో దీనివల్ల మనకి ఏదైతే ఫోన్ ఉందో ఫోన్ వచ్చేసరికి ప్రీమియం లుక్ అయితే కనబడుతుంది. అందుకే ఇది వచ్చేసరికి మనకి ఫస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. 15,000 రూపీస్లో బెస్ట్ మొబైల్. సో దీని ప్రెజెంట్ ప్రైస్ చూసుకున్నట్టు మనకి 14,999 రూపీస్ ప్రైస్ అయితే ఉంది. సో దీనికి సంబంధించిన బై లింక్ ఏదైతే ఉందో దాని అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. సో మీరు డైరెక్ట్ లింక్ ప్రెస్ చేశారంటే మీరు డైరెక్ట్ ఫ్లిప్కార్ట్ కానీ దానికి సంబంధించిన వెబ్సైట్కి అయితే మీరు వెళ్తారు. అలాగే మనకి సెకండ్ మొబైల్ చూసుకున్నామంటే ఏదైతే మనకి రియల్మీ 5 ప్రో మొబైల్ గురించి. సో ఇది కూడా మనకి 15,000 రూపీస్లో బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. దీంట్లో కూడా మనకి ఏదైతే డిస్ప్లే ఉందో డిస్ప్లే వచ్చేసరికి 6.3 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. అలాగే దీంట్లో మనకి బ్యాక్ సైడ్ క్వాడ్ కోర్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో మెయిన్ మెగాపిక్సెల్ సెన్సార్ చూసుకుంటే 48 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో మనకి ఏదైతే బ్యాటరీ గురించి మారితే సో ఫ్రెండ్స్ బ్యాటరీ వచ్చేసరికి 4335 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో మనకి ఏదైతే ఫాస్ట్ ఛార్జింగ్ చెప్పాను కదా, సో ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి వోక్ 3.0 ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. దీని వచ్చేసరికి మనకి 20W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో ర్యామ్ గురించి మారితే ర్యామ్ వచ్చేసరికి మనకి 4GB ర్యామ్ అయితే ఉంటుంది. అలాగే మన స్టోరేజ్ గురించి మారితే స్టోరేజ్ వచ్చేసరికి 64GB మోడల్ అయితే ఉంది. అలాగే మనకి 128GB మోడల్ అయితే ఉంది. సో మనం రెండింటి మోడల్లో ప్రైస్ అండ్ వేరియేషన్ అయితే అవుతుంటాయి. అలాగే దీంట్లో ఏదైతే ప్రాసెసర్ చూసుకుంటే సో ఫ్రెండ్ దీని వచ్చేసరికి మనకి ఏదైతే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. సో ఎవరైతే గేమింగ్ లవర్స్ ఉంటారో సో బడ్జెట్లో మీకైతే బెస్ట్ మొబైల్ అయితే ఉంటుంది. సో గేమ్స్కి అయితే కరెక్ట్గా సపోర్ట్ అయితే చేస్తుంది. బట్ ఏదైతే హీలియో సో G90T ప్రాసెసర్ అంత పర్ఫార్మెన్స్ చేయలేదు. సో దానికైతే కాంపిటీటర్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇంత ప్రైజింగ్ చూసుకున్నామంటే ప్రైజింగ్ వచ్చేసరికి 13,999 రూపీస్ ప్రైస్ అయితే ఉంది. సో ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలంటే దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ మీరు చెక్ చేసుకోండి ఒకసారి. వచ్చేసరికి మనకి థర్డ్ మొబైల్ గురించి మారితే థర్డ్ వచ్చేసరికి మనకి మోటరోలా వన్ విజన్ గురించి. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి థర్డ్ మొబైల్ అని చెప్పొచ్చు. దీంట్లో డిస్ప్లే చూసుకుంటే మనకి 6.3 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది. సో వచ్చేసరికి మనకి ఫ్రంట్ సైడ్ కట్అవుట్ ఏదైతే ఉందో దాంతో అయితే మనకి డిస్ప్లే వస్తుంది. సో దీంట్లో వచ్చేసరికి మనకి ఫ్రంట్ క్యామ్ ఆ కట్అవుట్ ఏదైతే ఉందో దాంట్లో అయితే మనకి కట్అవుట్లో ఉంటుంది. అలాగే ప్రాసెసర్ గురించి మారితే సో ఫ్రెండ్ దీంట్లో వచ్చేసరికి మనకి సామ్సంగ్ ప్రాసెసర్ అయితే ఏదైతే ఉందో దాని అయితే యూజ్ చేశారు. అయితే మనకి ఎగ్జినోస్ 9609 ప్రాసెసర్ ఏదైతే ఉందో వాళ్ళు దీంట్లో అయితే యూజ్ చేశారు. అలాగే దీంట్లో మనకి మాట్లాడుకోవాల్సిన స్టాక్ రామ్ గురించి. సో ఫ్రెండ్ దీంట్లో వచ్చేసరికి మనకి స్టాక్ ఆండ్రాయిడ్ మీద అయితే రన్ అవుతుంది. ఎవరైతే మీరు స్టాక్ ఆండ్రాయిడ్ లవర్స్ ఉంటారో సో వాళ్ళకైతే ఇది బాగుంటుంది. ఇది జస్ట్ మనకి ప్యూర్ ఆండ్రాయిడ్ వర్షన్ ఏదైతే ఉందో సో అదే మనకు ఉంటుంది. ఎక్కువ మనకి బ్లోట్వేర్ ఏదైతే ఉందో అది దీంట్లో అయితే మనకు కనపరాదు. అలాగే దీంట్లో బ్యాటరీ గురించి మారితే సో ఫ్రెండ్ దీని బ్యాటరీ చూసుకుంటే 3500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో దీన్ని మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు. అలాగే మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో మెయిన్ మెగాపిక్సెల్ సెన్సార్ చూసుకుంటే 48 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఉంటుంది. దీని ప్రైస్ చూసుకున్నామంటే 14,999 రూపీస్ ప్రైస్ అయితే ఉంది. దీని వచ్చేసరికి ఏదైతే మనం ర్యామ్ గురించి మారితే సో దీంట్లో వచ్చేసరికి మనకి 4GB ర్యామ్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఇంటర్నల్ స్టోరేజ్ మారితే 128GB వరకు స్టోరేజ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి థర్డ్ మొబైల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ మొబైల్ చూసుకుంటే వచ్చేసరికి ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పొచ్చు. సో ప్రెజెంట్ ఏమైనా మనకి బడ్జెట్లో ఫ్లాగ్షిప్ మొబైల్ ఏమైనా ఉన్నాయంటే సో ఆ క్రెడిట్ అంతా మనకి ఏదైతే పోకో F1 ఉంది కదా సో వాటికైతే వెళ్ళిపోతుంది. సో ప్రెజెంట్లో ఏదైతే బడ్జెట్లో ఫ్లాగ్షిప్ మొబైల్ అంటే అందరికి గుర్తొచ్చేది ఏదైతే పోకో F1 అని చెప్పొచ్చు. సో అన్ని మొబైల్స్ ఇది వచ్చేసరికి పర్ఫార్మెన్స్ ప్రకారం బీట్ అయితే చేస్తుంది. సో దీంట్లో స్పెసిఫికేషన్ ఉందో అలాగే ప్రైస్ గురించి చెప్తాను. సో దీంట్లో వచ్చేసరికి మనకి 6.2 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. అలాగే మనకి దీని ప్రాసెసర్ చూసుకుంటే లాస్ట్ జనరేషన్ అని చెప్పొచ్చు. సో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్
845 ప్రాసెసర్ అయితే దీంట్లో యూజ్ అయితే చేశారు. అలాగే దీంట్లో ర్యామ్ గురించి మారితే సో ఫ్రెండ్ ర్యామ్ వచ్చేసరికి దీంట్లో మనకి 2 ర్యామ్ మోడల్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసరికి 8GB ర్యామ్ మోడల్, అలాగే మనకి 6GB ర్యామ్ మోడల్ అయితే ఉంటుంది. దీంట్లో ఇంటర్నల్ స్టోరేజ్ కూడా మనకి 2 స్టోరేజ్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి మనకి 256GB స్టోరేజ్ అయితే ఉంది, అలాగే మనకి 128GB స్టోరేజ్ అయితే ఉంది. దాంతోపాటు మనకి 64GB మోడల్ అయితే ఉంది, బట్ అది వచ్చేసరికి బేసిక్ మోడల్ అని చెప్పొచ్చు. దాంట్లో వచ్చేసరికి 6GB ర్యామ్, అలాగే మనకి 64GB మోడల్ అయితే ఉంటుంది. దీని వచ్చేసరికి బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ క్యామ్ సెటప్ అయితే ఉంటుంది. ఏదైతే ఫ్రంట్ ఉందో ఫ్రంట్ వచ్చేసరికి మనకి 20 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి 16 అలాగే 5 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూజ్ అయితే చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి దీంట్లో మాట్లాడుకోవాల్సి అయితే బ్యాటరీ గురించి. బ్యాటరీ వచ్చేసరికి దీంట్లో మనకి 4000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అలాగే మనకి క్విక్ ఛార్జింగ్ 3.0 అయితే సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనకి మాట్లాడుకోవాల్సిన లోపల ఏదైతే మనకి లిక్విడ్ కూలింగ్ ఛార్జింగ్ టెక్నాలజీ ఏదైతే ఉందో దీని అయితే యూజ్ చేశారు. సో దీంట్లో మనకి ఫ్లాగ్షిప్ ఫోన్ అని చెప్పొచ్చు. అలాగే దీని ప్రైస్ చూసుకున్నామంటే సో ప్రైస్ చూసుకుంటే 14,999 రూపీస్ ప్రైస్ అయితే ఉంది. సో స్టార్టింగ్ లాంచ్ చేసేప్పుడు దీని ప్రైస్ 20,000 రూపీస్ అయితే ఉంది. సో మెల్లగా మనకి ఏం డేస్ గడిచేకూడదు. సో ప్రైస్ అయితే రెడ్యూస్ చేస్తూనే ఉన్నారు. సో దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పటికి మీరు బడ్జెట్లో ఏదైనా ఫ్లాగ్షిప్ మొబైల్ తీసుకోవాలనుకుంటే సో పోకో F1 అనేది మీకు బెస్ట్ అయిపోతుంది. అయితే పర్ఫార్మెన్స్ ప్రకారంగా ఒక గేమ్స్ ఆడే వాళ్ళు అయితే దాని తర్వాత ఏదైతే ఫోటోగ్రఫీ తీసుకోవాలంటే మాత్రం సో మీకు పోకో F1 అనేది బెస్ట్ మొబైల్ అయిపోతుంది. అలాగే మనకి లాస్ట్ అండ్ ఫైనల్ మొబైల్ చూసుకుంటే అయితే మనకి సామ్సంగ్ M30s నుంచి. సో ఫ్రెండ్స్ వచ్చేసరికి మనకి రీసెంట్గా అయితే లాంచ్ చేశారు. దీనికి సంబంధించిన నేను ఏదైతే హ్యాండ్స్ ఆన్ వీడియో అలాగే కొన్ని స్పెసిఫిక్ వీడియోతో నేను మన ఛానల్ అయితే చేశాను. సో అది మీరు చెక్ చేయకుంటే ఇక్కడ ఐకార్డ్స్ అయితే తొలేస్తాను, లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడికి మీరు చెక్ చేయండి. సో దానికి వచ్చేసరికి నేను హ్యాండ్స్ ఆన్ వీడియో చేశాను. సో ఫోన్ ఎక్స్పీరియన్స్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. సో దాని వచ్చేసరికి బ్యాటరీ మనకి 6000 mAh బ్యాటరీ యూస్ చేశాను. సో ఫోన్ లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. సో నాకు ఫోన్ అయితే చాలా బాగా నచ్చింది. సో దీని స్పెసిఫిక్ మారితే దీని వచ్చేసరికి 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి ఏదైతే సూపర్ ఎమోలెడ్ డిస్ప్లే అని చెప్పొచ్చు. దీన్ని మనకి ఏదైతే ఛార్జింగ్కి సంబంధించిన బ్యాకప్ కానీ మనకి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. అలాగే మనకి దీంట్లో ప్రాసెసర్ గురించి మాడితే ప్రాసెసర్ వచ్చేసరికి అయితే సామ్సంగ్ ఎగ్జినోస్ 9611 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. ఇందులో G90T అలాగే మనకి స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్ అంతా పర్ఫార్మెన్స్ ఇవ్వకపోవచ్చు, బట్ ఏదైతే దీంట్లో మనకి సామ్సంగ్ M30sలో సో మనకైతే పర్ఫార్మెన్స్ కొంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీరు హెవీ పర్ఫార్మెన్స్ కావాలంటే మాత్రం G90T అలాగే 712 ప్రాసెసర్కి వెళ్ళిపోండి. సో దీంతో మనకి వాటితో కంపేర్ చేస్తే అంత పర్ఫార్మెన్స్ అయితే మనకి ప్రొవైడ్ అయితే లేదు. ఒకవేళ మీ గేమింగ్ లవర్స్ అయితే మాత్రం మీ డైరెక్ట్ రెడ్మీ నోట్ 8 ప్రోకి అయితే వెళ్ళిపోయింది. ఒకవేళ మీకు అంత అమౌంట్ పెట్టలేకుంటే మాత్రం ఏదైతే మీకు సామ్సంగ్ M30s ఉందో ఇదైతే మీకు బెస్ట్ అయిపోతుంది. అలాగే ఎవరైనా బ్యాటరీ బ్యాకప్ కోసం అలాగే మీరు ఛార్జింగ్ కోసం ఎక్కువ ఫోన్స్ వాడేవారైతే మాత్రం సో ఇది కూడా మీకు బెస్ట్ అయిపోతుంది. దీని వచ్చేసరికి మనకి 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అలాగే మనకి 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీని ప్రైస్ చూసుకుంటే మనకి 13,999 రూపీస్ ప్రైస్ అయితే చేశారు. అలాగే దీంట్లో బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ట్రిపుల్ క్యామ్ సెటప్ అయితే ఉంటుంది. ఏదైతే మనకి మెయిన్ మెగాపిక్సెల్ సెన్సార్ చూసుకుంటే 48 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. సో ఒకవేళ మీరు ప్రైస్ అంత పెట్టలేకపోతే మాత్రం సో ఇదైతే మీకు బెస్ట్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఛార్జింగ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే మాత్రం సామ్సంగ్ M30s ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి మీకు బెస్ట్ మొబైల్ అయిపోతుంది. లేదంటే మీరు గేమింగ్ కోసం తీసుకోవాలనుకుంటే మాత్రం ఆ పైన చెప్పిన ఏదైతే మనకి రెడ్మీ నోట్ 8 ప్రో అలాగే మనకి రియల్మీ 5 ప్రో ఉన్నాయి కదా, సో అయితే మీరు తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఫ్లాగ్షిప్ పర్ఫార్మెన్స్లో తీసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ మీకు పోకో F1 అయితే ఉంది. సో ఫ్రెండ్స్ ఇంత ఈ వీడియోలో నేను ఏదైతే 15,000 రూపీస్లో మీకు బెస్ట్ మొబైల్స్ అయితే నేను చెప్పాను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే ఖచ్చితంగా వీడియో షేర్ చేయండి ఫ్రెండ్. ఖచ్చితంగా వాళ్ళకైతే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అలాగే మిమ్మల్ని అయితే నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.